మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. షుగర్ వచ్చిన వాళ్ళు నియంత్రణలో ఉంచుకోవడం అవసరం, కానీ నియంత్రణలో ఉంచుకోకున్నా కానీ వారి శరీరంలో నొప్పి లాంటిది కలగదు సాధారణంగా, బట్ నిగూఢంగా అవయవాలన్నీ పాడవుతూ ఉంటాయి. బట్ ఈ కిడ్నీకి వచ్చేసరికి మనకు హెచ్చరించే ప్రారంభ సంకేతాలు ఏంటి? తద్వారా ఇగో నీ కిడ్నీ ఖరాబ్ అవుతుంది, ఇప్పుడు జాగ్రత్త పడని, తద్వారా మనం ప్రారంభంలో గుచ్చిన ద్వారా కొద్ది జాగ్రత్తలు తీసుకొని కాపాడే అవకాశం ఉందా? మోస్ట్ ఆఫ్ ద టైం మనకి సూచనలు వచ్చేపాటికి మన ఆర్గన్ 70% దెబ్బతినిపోయి ఉంటుంది. ఓకే, మనకు షుగర్ ఉంది అని తెలిసిన రోజు నుంచి మనం ఒక డాక్టర్ దగ్గర ఎవ్రీ 3 months రెగ్యులర్ చెకప్. వాళ్ళు ఆ సింపుల్ టెస్ట్లు, మరి ఏం కాస్ట్లీ టెస్ట్లు ఉండవు. యూరిన్లో ప్రోటీన్ లాస్ ఉందా, క్రియాటినిన్ అంటాము, అది ఏ రేంజ్లో ఉంది, అవి చెక్ చేసుకుంటే మీ కిడ్నీస్ ఎలా ఉందని మనకు తెలిసిపోతుంది. సో రెగ్యులర్ ఫాలోఅప్లో ఈ యూరిన్లో ప్రోటీన్ లాస్ ఉంది అంటే అది ఒక హెచ్చరిక, కిడ్నీస్ మీద దాని ప్రభావం పడుతూ ఉంది. అండ్ క్రియాటినిన్ అదేదో నార్మల్ రేంజ్లో కాకుండా కొంచెం స్లైట్గా ఎక్కువగా ఉంది అంటే కిడ్నీల మీద ప్రభావము ఇది చూపిస్తూ ఉంది. అది ఒక సింపుల్. బట్ సైలెంట్గా ఉండి మనకేదో నొప్పి తెలియాలనేం లేదు. సైలెంట్గా కిడ్నీ అనే ఒక ఫిల్టర్ డ్యామేజ్ అయినప్పుడు మనకు నొప్పి ఏం రాదు. కిడ్నీలో రాయి ఏర్పడి ఆ రాయి ట్రాక్ వచ్చి అడ్డుపడినప్పుడు నొప్పి వస్తుంది, కానీ డయాబెటీస్ వలన, షుగర్ వ్యాధి వలన కిడ్నీ డ్యామేజ్ అయ్యేటప్పుడు మనకు నొప్పి అనేది తెలియదు. మనం ఏంటంటే ఇటువంటి ప్రాబ్లం రావచ్చు కాబట్టి మనం అప్పుడప్పుడు దాన్ని టెస్ట్ చేసుకోవడం. ఓకే, ఈ మధ్య అంటే ఇప్పుడు మనం అన్నాము షుగర్ డ్రింక్స్ లేదా ఇప్పుడు ఎక్కువ ఉప్పు ఉండేటి దూరం పెట్టాలంటున్నాము. అయితే ఈ మధ్య ఎక్కువ పబ్లిసిటీ చేస్తూ కొన్ని రకాల ఎనర్జీ డ్రింక్స్ వస్తున్నాయి, అది ముఖ్యంగా పిల్లలకు కూడా ఇస్తున్నారు. సో వీటి గురించి అవగాహన కల్పించండి. ఇలాంటి తాగడం వల్ల కిడ్నీలకు ఏమైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది? ఖచ్చితంగా చెప్పాలంటే ఏ ప్రోడక్ట్లో అయినా షుగర్ ఎక్కువ ఉన్నా, సాల్ట్ ఎక్కువ ఉన్నా అవి దే ఆర్ డేంజరస్ ఫర్ ది బాడీ. ఓకే, మన బేసిక్ బాడీ మెటబాలిజంను దెబ్బతీస్తుంది. సో అట్ గవర్నమెంట్ లెవెలే ఇటువంటి పదార్థాలు ఫ్రీగా మార్కెట్లో వితౌట్ ఎనీ ఇండికేషన్ ఇట్ ఈస్ హార్మ్ఫుల్ అని చెప్పకుండా లోడ్ చేయటం మంచిది కాదు. సో బట్ మనం ఏంటంటే త్రూ మీడియా వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ ద పబ్లిక్ దట్ మనం పిల్లలకి ఏమి ఇస్తున్నామో మనం ఒకసారి చదివి చూసి ఇది ఏంటి అని తెలుసుకొని దాన్ని ఇస్తే బాగుంటుంది. లేదంటే దానివల్ల ఉపద్రవాలు ఎక్కువగానే ఉంటాయి. ఏరేటెడ్ డ్రింక్స్, కోక్, పెప్సీ, థమ్స్అప్ లాంటి వల్ల అవి ఎక్కువ తాగితే కిడ్నీలో స్టోన్స్ వస్తాయి. సో దానివల్ల కిడ్నీస్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఒక్క కిడ్నీ గురించి ఆలోచించకూడదు, ఓవరాల్ ఆల్ మేజర్ ఆర్గన్స్ ఆఫ్ ది బాడీ అన్నీ కూడా ఈ యొక్క అన్వాంటెడ్ ఫుడ్స్ లేకపోతే ఫ్యాన్సీ ఫుడ్స్ వలన డ్యామేజ్ అవుతున్నాయి. ఈ మధ్యకాలంలో ఇప్పుడు కిడ్నీ వదిలి కొంచెం లివర్ వరకు వచ్చేపాటికి ప్రతి ఒక్కరికి ఎక్కువ ఫ్యాటీ లివర్ కనపడుతుంది. సో ఇది ఎందుకు అవుతుంది? ప్రతి ఒక్కరికి ఎక్కువ వెరీ యంగ్ ఏజ్లో దే ఆర్ సఫరింగ్ విత్ హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్, కార్డియాక్ డెత్స్ 30 years oldలో, 25 years oldలో కూడా చూస్తున్నాం. ఎందుకు అవుతుంది? బికాజ్ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, ఈటింగ్ అన్హెల్తీ అండ్ స్లీప్ ప్యాటర్న్స్, డిస్టర్బ్డ్ స్లీప్ ప్యాటర్న్స్, సో ఎరాటిక్ ఫుడ్ హ్యాబిట్స్, సో ల్యాక్ ఆఫ్ డిసిప్లిన్, ఇవన్నీ కలగలుపుకుని లాస్ట్కి ఏమైతే అంటే మనం ఒక ఆర్గన్లో ఇవి అవుతాయి, బట్ ఓవరాల్ ఎనీ ఆర్గన్ ఇన్ ద బాడీ కెన్ బి డ్యామేజ్డ్ బై దిస్. సో అందుకే మనం ఏంటంటే ఓవరాల్గా హెల్త్ గురించి బట్ మనం ప్రమోట్ చేయాలి స్కూల్స్లో కానీ, లేకుంటే మోస్ట్ ఇంపార్టెంట్ పేరెంట్స్కి ఎడ్యుకేట్ చేయాలి వాట్ టు బి గివెన్, వాట్ నాట్ టు బి గివెన్. సో డాక్టర్ గారు, సాధారణంగా ఇప్పుడు ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాల్లో, ముఖ్యంగా ఇప్పుడు తెలుగు స్టేట్స్లో కిడ్నీ స్టోన్స్ ఎక్కువ, కిడ్నీ స్టోన్ బెల్ట్స్ అని చెప్పేసి ఒక వాదన ఉంది. అదే రకంగా సమ్మర్లో సరైన వాటర్ తాగకపోవడం వల్ల కిడ్నీ స్టోన్స్ అనే సమస్య ఎక్కువ అవుతుందని చెప్పేసి అంటున్నారు. సో ఇందులో వాస్తవం ఎంత? కరెక్ట్. సో ఏదైతే వేడి ప్రదేశాలు ఉంటాయో, లేకుంటే ఎక్కడైతే ఎండ ప్రభావం ఎక్కువ ఉంటుందో, లేదా సమ్మర్ డెఫినెట్లీ అక్రాస్ ద కంట్రీస్ వేడి పెరుగుతుంది, ఆ టైంలో మన డీహైడ్రేషన్ మన బాడీలో ఎక్కువగా ఉంటుంది. వీ లూజ్ వాటర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్వెట్ కానీ, రెస్పిరేషన్లో కానీ, సో మనం ఎక్కువగా లూజ్ అవుతుంటాం. ఇటువంటి సమయంలో వాటర్ కంటెంట్ ఇన్ ద బాడీ తగ్గినప్పుడు యూరిన్ కాన్సన్ట్రేట్ అవుతుంది.
ఈ యూరిన్లో ఉన్నటువంటి ఏవైతే లవణాలు అంటామో, లేకుంటే ఎలిమెంట్స్ లైక్ కాల్షియమో, ఆక్సలేటో, యూరిక్ యాసిడో, ఇటువంటి క్రిస్టల్స్ పెరిగినప్పుడు మనకు ఏమైపోతుంది, అవి స్టోన్గా మారే అవకాశం ఉంటుంది.